ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్ TCL. మీకు చెప్పినాను గుర్తుందా, మనకు సబ్ లాంగ్వేజెస్ DML, DDL, DQL. DQL అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్. అదేంది, జస్ట్ క్వైరీస్ రాస్తాం, సెలెక్ట్ క్వైరీస్, జాయిన్లు సెలెక్ట్ పెట్టి రాసేదంతా DQL. DML ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అవి DML. DDL అంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. ఈ 4 DDL కిందకి వస్తాయి. ఇప్పుడు ఇది TCL చాలా ఇంపార్టెంట్. ఇది TCL అంటే ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ట్రాన్సాక్షన్సే మనకు మెయిన్గా డేటాబేస్లో పర్మనెంట్ చేంజెస్ చేస్తాయి. ఏవి? ట్రాన్సాక్షన్స్. ఓకేనా? అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంది, ఒక టేబుల్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, నథింగ్ బట్ DML ఆపరేషన్స్. ట్రాన్సాక్షన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇది TCL ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక టేబుల్లో DML ఆపరేషన్స్ జరిగేటప్పుడు మాత్రమే, సెక్యూరిటీ పర్పస్ కోసం. ఎందుకు DML ఆపరేషన్స్ జరుగుతాయంటే అవే కదా పర్మనెంట్గా మనకు చేంజ్ చేసేటివి, మెయిన్ టేబుల్ని ఎఫెక్ట్ చేసేటివి. ఏదైనా చేంజ్ అయిపోయినా చేంజ్ అయిపోతుంది కదా. సో ఆ డిలీట్, ఇన్సర్ట్లు, అప్డేట్లు జరిగేటప్పుడు కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలి, TCL యూజ్ చేయాలి. ఒక డిలీట్ స్టేట్మెంట్ రాస్తామంటే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసే రాయాలి. మనకు ఓకే అనిపిస్తే మళ్ళీ చెప్తా అట్లా చేయాలి. అంటే మనం మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఓకేనా మేడ్ పర్మనెంట్ చేంజెస్ ఇన్ ఏ డేటాబేస్లో ట్రాన్సాక్షన్సే పర్మనెంట్ చేంజెస్ చేస్తాయి. పర్మనెంట్ చేంజెస్ ట్రాన్సాక్షన్స్. ఇందులో మెయిన్గా కీవర్డ్స్ 3 వాడతాం మనం. బిగిన్ ట్రాన్, ఇది బిగిన్ ట్రాన్, రోల్ బ్యాక్, కమిట్ ట్రాన్. 3 వాడతాం. బిగిన్ ట్రాన్, రోల్ బ్యాక్, కమిట్ ట్రాన్, ఈ 3 వాడతాం. ఓన్లీ DML ఆపరేషన్స్ చేసేటప్పుడే అవే కదా ట్రాన్సాక్షన్ అంటే. DML ఆపరేషన్ చేసేటప్పుడే, ఇన్సర్ట్లు, అప్డేట్లు, డిలీట్ చేసేటప్పుడే మనం యూజ్ చేస్తాం ఈ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది, సెలెక్ట్ ఏదో ఒక టేబుల్ T1 అనుకో. EMP డీటెయిల్స్ ఉంది, రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎంప్లాయీ నెంబర్ 7780 ఉన్న రికార్డ్ నేను డిలీట్ చేయాలి ఈ టేబుల్ నుంచి అనుకో. ఓకేనా? మామూలుగా మేమేం చేస్తామంటే బిగిన్ ట్రాన్ పెట్టి డిలీట్ స్టేట్మెంట్ కదా, డిలీట్ అయినా ఇన్సర్ట్ అయినా అప్డేట్ రాసినప్పుడు బిగిన్ ట్రాన్ పెట్టి ఇట్లా రాస్తాం, ఏమని డిలీట్ చేస్తాం. డిలీట్ స్టేట్మెంట్ రాస్తాం కదా మామూలుగా. డిలీట్ ఫ్రమ్ EMP డీటెయిల్స్ వేర్ EMP నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే బిగిన్ ట్రాన్ పెట్టి ఇది రన్ చేస్తాం. రన్ చేసిన ఇప్పుడు ఏమైంది, 1 రో ఎఫెక్ట్ డిలీట్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది. బిగిన్ చేసిన ఇప్పుడు చూద్దాం డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP డీటెయిల్స్. ఓకేనా? అది లేదు చూడండి, 7782. మామూలుగా ఇప్పుడు ఇట్లయితే మనం చూసుకున్నాము. మామూలుగా అయితే ఫిల్టర్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనము యాడ్ ఉందో తెలుసుకోలేం కదా. ఇప్పుడు ఇట్లా కొడితే ఫిల్టర్ చేస్తే రాదు, ఉంటే వస్తుంది, లేకపోతే రాదు, అంతే కదా. సరే, అంటే డేటా ఏమైపోయింది ఇప్పుడు, డిలీట్ అయిపోయింది. నాకు మళ్ళీ అది కావాలనుకో రోల్ బ్యాక్ చేసుకుంటే మనకు అయిపోతుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది కదా. మాకు ఒకటి ట్రాన్సాక్షన్ మనం బిగిన్ చేస్తే బిగిన్ ట్రాన్ పెట్టి రాస్తే ఎయిదర్ మనం కమిట్ అన్నా చేయాలి, రోల్ బ్యాక్ అన్నా చేయాలి. ఓకేనా? రోల్ బ్యాక్ అంటే ఆల్రెడీ లాస్ అయిన డేటా తిరిగి మళ్ళీ మనకు వచ్చేస్తుంది మన టేబుల్. ఓకేనా? కమిట్ అంటే ఆడికి సేవ్ పాయింట్, అంతే, కమిట్ అయిపోతుంది, పర్మనెంట్ చేంజెస్ డన్ అయిపోతుంది. కమిట్ విల్ డూ పర్మనెంట్ చేంజెస్. కమిట్ ట్రాన్ అని కొట్టినాం అనుకో, ఇప్పుడు దాని ముందు చెప్తాను. కమిట్ అంటే ఏంటంటే కమిట్ విల్ డూ, ఓకేనా, పర్మనెంట్ చేంజెస్. నథింగ్ బట్ సేవ్. ఓకే, నథింగ్ బట్ సేవ్ అయిపోతాయి. రోల్ బ్యాక్ అంటే ఇది గెట్ బ్యాక్ తీసుకుంటుంది. ఓకేనా? ఇట్ విల్ గెట్ బ్యాక్ ద డేటా, లాస్ట్ డేటా, డిలీటెడ్ డేటా ఏదైనా సరే, డిలీటెడ్ డేటా. రోల్ బ్యాక్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ బిగిన్ చేసినాం కదా, బిగిన్ ట్రాన్ పెట్టి రన్ చేసినాం. ఇప్పుడు నాకు మళ్ళీ నాకు కావాలి ఇది అనుకో, అప్పుడు సింపుల్గా రోల్ బ్యాక్ ట్రాన్
అని చెప్పి రోల్ బ్యాక్ ట్రాన్ అనుకుంటున్నాను అనుకో, రోల్ బ్యాక్ అయ్యి కమాండ్ సక్సెస్ఫుల్ అయింది కదా. ఇప్పుడు చూడండి ఈ టేబుల్, ఏ టేబుల్ ఇదే కదా టేబుల్. ఇప్పుడు చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏది టేబుల్ నేమ్ అది ఎంపీ డీటెయిల్స్ కదా, ఎంపీ అండర్స్కోర్ డీటెయిల్స్. ఇప్పుడు రన్ చేద్దాం, చూడ డేటా వచ్చేసింది 778. రోల్ బ్యాక్ ట్రాన్ ఉంటుంది అంటే దాని టేబుల్ నేమ్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ఇక్కడ బిగిన్ అయింది ఈ విండోలో, దానికి అర్థం అయిపోతుంది రోల్ బ్యాక్ అనగానే. అర్థమైందా? రోల్ బ్యాక్ ట్రాన్ అంటే ఆల్రెడీ ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది, రోల్ బ్యాక్ అంటే ఆటోమేటిక్గా అది రోల్ బ్యాక్ అయిపోతుంది, దానికి అర్థం అయిపోతుంది. రోల్ బ్యాక్ చేయలేము కదా, మనం డిలీట్ స్టేట్మెంట్ రాసినప్పుడు చేయలేము, మనం చేయలేము, డేటా లాస్ అయిపోతుంది కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, అందుకని బిగిన్ ట్రాన్ ఇప్పుడు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ యూస్ చేస్తాం. బిగిన్ ట్రాన్ పెట్టి డిలీట్ చేసిన, నాకు ఇంక వద్దు అనుకుంటే మళ్ళీ కావాలనుకుంటే రోల్ బ్యాక్ చేసుకున్నా, నాకు వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే బిగిన్ ట్రాన్ చేస్తాను, కొట్టి డిలీట్ చేసిన. ఇప్పుడు నాకు వద్దు అనుకో, ట్రాన్సాక్షన్ బిగిన్ చేసినాం, ఏదో నువ్వు కమిట్ అన్నా చేయాలి, రోల్ బ్యాక్ అన్నా చేయాలి, ఏదో ఒకటే చేయాలి, రెండు చేయలేము మళ్ళీ, అంతే కదా. కమిట్ చేస్తే మళ్ళీ రోల్ బ్యాక్ ఎట్లా చేస్తాము, ట్రాన్సాక్షన్ మళ్ళీ బిగిన్ చేసుకోవాలి కదా, అర్థమైందా? సో ఇప్పుడు కమిట్ చేయాలి, ఇప్పుడు డిలీట్ ట్రాన్సాక్షన్ పెట్టి మనం ఏం చేశాను, కమిట్ కొట్టేస్తాను, కమిట్ ట్రాన్ అని, కమిట్ ట్రాన్ కొట్టినా, కమిట్ అయిపోయింది అంటే పర్మనెంట్గా చేంజెస్ డన్. ఇంకా దాన్ని మనం రోల్ బ్యాక్ చేయలేము. వన్స్ కమిటెడ్ డేటాని వి కాంట్ రోల్ బ్యాక్, ఓకేనా? కమిటెడ్ డేటా వీ కెనాట్ రోల్ బ్యాక్. కమిటెడ్ డేటాని మనం రోల్ బ్యాక్ చేయలేం, ఇది మనకు మెయిన్. అర్థమైందా? ఇప్పుడు కమిట్ అయిపోయింది కదా. ఇప్పుడు అర్థమైందా? మామూలు బిగిన్ ట్రాన్ అని రాస్తారు కొందరు, బిగిన్ ట్రాన్సాక్షన్ అని కూడా రాయొచ్చు, బిగిన్ ట్రాన్ అయినా రాయొచ్చు. ఇప్పుడు నేను డిలీట్ ఫ్రమ్ ఇది కొట్టినాను అనుకో, సపోజ్ 7934 కదా, ఇలా అయినా చేయొచ్చు. ఆర్ కొందరు ఏం రాస్తారు అంటే సింపుల్గా బిగిన్ ట్రాన్ రాస్తాం కీబోర్డ్, కొందరు ట్రాన్సాక్షన్ అని రాస్తారు. బిగిన్ ట్రాన్సాక్షన్ అని పెట్టి 7839 కదా ఫర్ ఎగ్జాంపుల్, ఈ రికార్డ్ డిలీట్ చేస్తాను ఆ టేబుల్ నుంచి 78 బిగిన్ ట్రాన్సాక్షన్ అని పెట్టి 1 row ఎఫెక్టెడ్ అయింది. ఇప్పుడు రోల్ బ్యాక్ కమిట్ అయినాక అట్లా చేస్తాం, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అని రాస్తాం. ఉత్త రోల్ బ్యాక్ కొట్టినా అయిపోతుంది, ఓకేనా? రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ కొట్టినా వర్క్ అవుతుంది. ఆల్రెడీ రోల్ బ్యాక్ అయిపోయింది, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ హ్యాస్ నో కరస్పాండింగ్ బిగిన్ ట్రాన్ అని వచ్చింది. అర్థమైందా? రోల్ బ్యాక్ అయిపోయింది. రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ రాయొచ్చు, రోల్ బ్యాక్ ఉత్త రోల్ బ్యాక్ అని రాయొచ్చు, కమిట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ రాసిన తర్వాత రోల్ బ్యాక్ ట్రాన్ అని కొడితే ఎక్కడ ఇక్కడ రోల్ బ్యాక్ ట్రాన్ అని కొడితే అంటే ట్రాన్సాక్షన్ పైన ట్రాన్సాక్షన్ రాసి కింద ట్రాన్ అని కొడితే ఎక్కడ బిగిన్ ఉంది కదా. ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ మొత్తం రాసుకోవాలి, తర్వాత రోల్ బ్యాక్ చేసేటప్పుడు నేను రోల్ బ్యాక్ ట్రాన్ అని కొడతా ఇక్కడ అలా వస్తుంది. ఫస్ట్ కొట్టినామనుకో ట్రాన్సాక్షన్ బిగిన్ డిలీట్ అవుతుంది, రోల్ బ్యాక్ అంటే సేమ్ కీవర్డ్స్ ఇచ్చారా డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫుల్ నేమ్ రాసాను ట్రాన్సాక్షన్, అట్లేం లేదు. నువ్వు అదే డౌట్ అడుగుతున్నావు, ఇట్లా యూజ్ చేస్తే ఇక్కడ అన్ని యూజ్ చేసుకోవచ్చు అని. అట్లేం లేదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ నేమ్ షార్ట్ కట్లో రాయొచ్చు. ఇది బిగిన్ ట్రాన్, ఈ వీటి కథ, ఓకేనా? ఇది అర్థమైందా? ఇప్పుడు కమిటెడ్ డేటాని మనం వన్స్ కమిట్ అయిన డేటాని మనం రోల్ బ్యాక్ చేయలేము, ఆ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కమిటెడ్ డేటా వీ కాంట్ రోల్ బ్యాక్. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మెయిన్ ఏమంటే, ఎందుకు ఇది మెయిన్గా మనం యూజ్ చేస్తామంటే, ఇన్సర్ట్లో ఇప్పుడు నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది, మాకు ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక టేబుల్ నుంచి T1 టేబుల్ ఉంది, ఇందులో 1 row రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా? T2 టేబుల్లోకి లోడ్ చేస్తాను నేను, ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ రాసి రన్ చేస్తాను ప్రొసీజర్ని.
లోడ్ అవుతూ ఉంటాయి కదా, ఒక 50 lakhs లోడ్ అయిపోయినాయి. 51th రికార్డ్ దగ్గర సమ్ ఎర్రర్ వచ్చేసింది, లెంత్ ఇష్యూ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఏంది ఎంతో ఉంటుంది, 100 ఉంటుంది, ఇక్కడ 200 వచ్చింది, నేమ్ అన్నది వచ్చేసింది. లేదంటే ఇక్కడ ఇంటీజర్ కాలం అనుకో, ఒకవేళ ఇందులో వేర్కార్ ఉంది అనుకో, వేర్కార్ అలో చేస్తుంది కదా, అలో చేస్తుంది కదా, వేర్కార్ ఇంటీజర్ని అలో చేస్తుంది, ఇంటీజర్ వేర్కార్ని అలో చేయదు. ఇప్పుడు ఇందులో ఇంటీజర్ ఉంది ఐడి అనుకుందాం, ఇది ఇందులో T1 టేబుల్లో ఐడి వేర్కార్ ఉంది యాక్చువల్ డేటా టైప్. సో ఇక్కడ 1 crore రికార్డ్స్ ఉంది, ఇందులో నుంచి లోడ్ అవుతాను. 50 lakhs లోడ్ అయింది. 51th రికార్డ్ దగ్గర ఇక్కడ నేమ్ వచ్చేసింది, ఏదో సమ్ మిస్టేక్ ఏ వచ్చేసింది. ఏ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఇక్కడ 51th రికార్డ్ దగ్గర ఎర్రర్ వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాము, చెక్ చేసుకోవాలి ఎర్రర్ ఏంటి అని, రెక్టిఫై చేసుకున్నాం. మళ్ళీ ఏం చేయాలి మనము, మళ్ళీ రన్ చేయాలి, మళ్ళీ స్టార్టింగ్. అంటే ఇప్పుడు మనం ఎంతవరకు రన్ చేస్తాము, అప్పుడు ఆల్రెడీ 50 మనకు తెలియదు కదా, ఎన్ని రికార్డ్స్ లోడ్ అయినాయి అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ చాలా డేట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఎన్ని రికార్డ్స్ లోడ్ అయినాయో మనకు తెలియదు కదా. సో మనము ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్స్ పెట్టినామనుకో, ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో వెంటనే అన్ని రోల్ బ్యాక్ చేసేయచ్చు. అంటే ఎన్ని రికార్డు ఇన్సర్ట్ అయిపోయినాయో అన్ని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఎర్రర్ వచ్చిందంటే మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి లోడ్ అవుతాయి, ఎర్రర్ రెక్టిఫై అయిపోయిన తర్వాత. అర్థమైంది కాన్సెప్ట్, అందుకే ఈ రోల్ బ్యాక్ యూజ్ చేస్తాం, ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటంటే మన సినారియో, ఇప్పుడు వాడు ఏం చెప్తారు, ఒక సినారియో ఉంటుంది, ఫస్ట్ ఇన్సర్ట్ జరగాల, ఒక టేబుల్ ఉంది T1 టేబుల్, 1 సినారియో ఏదో రిక్వైర్మెంట్, 1 బిజినెస్ రిక్వైర్మెంట్, T1 టేబుల్ ఉంది. ఫస్ట్ వాడు ఒక పేరు ఇన్సర్ట్ చేయాలి, ఏ అని ఒక పేరు ఇన్సర్ట్ చేయి, మళ్ళీ ఆ పేరును తేజు అని అప్డేట్ చేయి అని చెప్పినాడు సినారియో. ఫస్ట్ వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తాడు కదా, దీని తర్వాత ఏం చేయాలా, అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాడు కదా. అంటే ఇన్సర్ట్ జరిగిన తర్వాత ఇది అప్డేట్ జరగాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వాడు ఇన్సర్ట్ చేస్తాడు, ఏమని నేమ్ ఏ ఇన్సర్ట్ అయిపోయింది, ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇన్సర్ట్ అయ్యే ఎర్రర్ వచ్చింది అనుకో, అప్డేట్ ఇది వర్క్ కాదు కదా. అంటే ఇక్కడ రిలేషన్ ఉంది కదా మనకి, అంటే రిలేషన్ వాట్ ఎవర్ రిలేషన్ ఉండకపోయినా ఏమంటే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసినాం అనుకో, ఇక్కడ ఇన్సర్ట్ ఒకవేళ అయ్యింది అనుకో, అప్డేట్లో ఎర్రర్ వచ్చేసింది, అప్పుడు ఇన్సర్ట్ అయిన రికార్డ్ కూడా రోల్ బ్యాక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏ వచ్చేసింది, ఇక్కడ ఏ ఇన్సర్ట్ చేసినాం, అప్డేట్లో వాడు తప్పుగా 100 అని వేసినాడు. 100 కాకుండా సారీ ఇక్కడ ఇంటీజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఇంటీజర్ కాలం ఐడి అనుకో, ఫస్ట్ ఐడి 1 అని ఇన్సర్ట్ చేశాను, ఐడి 1ని ఇన్సర్ట్ చేశాను, 1ని 100 అని అప్డేట్ చేయి అని చెప్పినాడు వాడు. మనం తప్పి ఏ అని రాయేసినాం అప్డేట్, అప్పుడు అది ఎర్రరే కదా, అప్పుడు అప్డేట్ కాదు కదా, అంతే కదా, అప్డేట్ కాకూడదు కదా. అంటే రోల్ బ్యాక్ అంటే డిలీట్ చేస్తేనే రోల్ బ్యాక్ అవుతాయి కదా, అప్డేట్ కూడా. అప్డేట్ కి రోల్ బ్యాక్ అంటే ఏంది, పర్మనెంట్ గా చేంజెస్ జరిగింది రోల్ బ్యాక్ అయిపోతుంది. అది ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు. నువ్వు బిగిన్ ట్రాన్ పెట్టి, ఇప్పుడు నువ్వు బిగిన్ ట్రాన్ పెట్టి ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయి, మళ్ళీ రోల్ బ్యాక్ కొట్టినావు అనుకో, ఏముండదు అంత డేటా. డిఎంఎల్ ఆపరేషన్, డిఎంఎల్ ఆపరేషన్, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ మూడింటికి అప్లికబుల్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అయింది, ఇక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది కదా. అంటే మనకి దీన్ని అప్డేట్ చేయాలి, ఇది ఆల్రెడీ ఇది డేటా లోడెడ్ కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూస్ చేసినాం అనుకో, ఏం జరుగుతుంది అంటే ఇన్సర్ట్ అవుతుంది, ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది కదా, అప్పుడు ఈ రికార్డు ఈ రెండు మొత్తం అన్నీ రోల్ బ్యాక్ అయిపోతాయి. ట్రాన్సాక్షన్ చూస్ చేస్తాం అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనకి ఇది ఇన్సర్ట్ అవ్వాలి, ఇది అప్డేట్ జరగాలి. మళ్ళీ మనం ప్రాసెస్ రన్ చేయాలంటే అప్పుడు ఆల్రెడీ ఇన్సర్టెడ్ రికార్డ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇది రన్ చేయకూడదు కదా, మనం కష్టం కదా అట్లా హ్యాండిల్ చేయడం. అందుకు ట్రాన్సాక్షన్ చూస్ చేస్తాం మెయిన్గా. ఏ ఒక్కటి మిస్టేక్ వచ్చినా మొత్తం ప్రాసెస్ మొత్తం రోల్ బ్యాక్ అయిపోతుంది. ఓకేనా, మొత్తం ఒక 10 స్టేట్మెంట్ ఉంది, ఫస్ట్ 10 ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంది ఒక ప్రొసీజర్లో, నెక్స్ట్ 4 అప్డేట్ స్టేట్మెంట్ ఉన్నాయి, అన్నీ రన్ అయిపోయినాయి అనుకో, బాగా కమిట్ చేసేస్తాము. లేదంటే ఎర్రర్ వచ్చిందనుకో రోల్ బ్యాక్ వేసాం అనుకో, ఫస్ట్ ఎన్ని అయితే ఫస్ట్ నుంచి ఇన్సర్ట్ అయినప్పటికీ ఇప్పుడు 10 ఉన్నాయనుకో, 10th స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చినా కూడా ఫస్ట్ నుంచి మొత్తం రోల్ బ్యాక్ అయిపోతుంది. అర్థమైందా, ఇది మనకు మెయిన్ కాన్సెప్ట్. అర్థమైందా, ఇప్పుడు ఎలా అనేది చూద్దాం, ఇప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది. ఓకేనా, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే దీనికంటే ముందు ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ తెలుసుకోవాలి ఇందులోనే. ఏది ఎర్రర్ హ్యాండ్లింగ్కి ట్రాన్సాక్షన్స్ కలిపి మనం రిలేషన్ ఉంది, ఈ రెండు కలిపి మనం హ్యాండిల్ చేస్తాం. ఏది ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం, ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నా ఒకటే. ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నా ఒకటే.
మెయిన్గా ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్లో అంటే ఎర్రర్ అంటే ఏ లైన్లో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది ఓకేనా, ఆ ఎర్రర్ మెసేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎర్రర్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందో కూడా మనం కనిపెట్టచ్చు. ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి ఎర్రర్ అలాంటివి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, ఏ ప్రొసీజర్లో ఎర్రర్ వచ్చిందని. ఎర్రర్ హ్యాండ్లింగ్లో ఏముండదు, ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటాం, ఏమంటాము ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది బ్లాక్ అంటాం, ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటుంది ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్లో. ట్రై బ్లాక్ ఉంటుంది, క్యాచ్ బ్లాక్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమంటే నా స్టేట్మెంట్ ఏమంటే ఒక టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, ఇందులో ఏముంటుంది ఫస్ట్ ట్రై క్యాచ్ బ్లాక్ చెప్తుంది. ట్రై క్యాచ్ బ్లాక్ ట్రై ఉంటుంది కదా, బిగిన్ ట్రై ఉంటుంది, ఎండ్ ట్రై ఉంటుంది, ఇది ట్రై బ్లాక్. క్యాచ్ బ్లాక్ కూడా సేమ్, బిగిన్ క్యాచ్ ఉంటుంది, ఎండ్ క్యాచ్ ఉంటుంది, ఎండ్ క్యాచ్ ఉంటుంది. ఇక్కడ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాస్తాం మనం క్వైరీస్. ఇక్కడ దీని లోపల ఎస్క్యూఎల్ డిలీట్ ఏ స్టేట్మెంట్స్ అయినా రాస్తాం దీని లోపల, ఆల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తాం, ఓకేనా. ట్రై బ్లాక్లో రాయేసాం అనుకో, దీని లోపల పెట్టినామనుకో, ఇప్పుడు రన్ చేసినామనుకో, ఇందులో ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, ఈ ట్రై బ్లాక్ ఏం చేస్తుంది, ఈ క్యాచ్ బ్లాక్లోకి ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇట్ విల్ త్రో ఎర్రర్ ఇంటూ క్యాచ్ బ్లాక్, ఓకేనా. క్యాచ్ బ్లాక్లోకి ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇక్కడ మనం రోల్ బ్యాక్ చేస్తాం. ఇది మెయిన్గా ప్రాసెస్. ఇక్కడ ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ వెంటనే ఇక్కడ త్రో చేస్తుంది ఎర్రర్ని. ట్రై బ్లాక్ ఏం చేస్తుంది, క్యాచ్ బ్లాక్లోకి ఎర్రర్ని త్రో చేస్తుంది. ట్రై బ్లాక్ త్రో ఎర్రర్ ఇంటూ ఏ క్యాచ్ బ్లాక్, ఓకేనా. ఎర్రర్ లేకుంటే ఇక్కడ కమిట్ చేస్తాం, ఎర్రర్ లేకుండా మన ప్రాబ్లం లేదు, ఎర్రర్ ఉంటే మనం హ్యాండిల్ చేస్తాం, ఓకేనా. ఇది మెయిన్గా కాన్సెప్ట్ ఇక్కడ జరిగేది, ప్రాసెస్ జరిగేది. ఎంట్రీ పెట్టేసి మధ్యలో ఏదో కోడ్ రాసినామనుకో, అది ఎర్రర్ వచ్చిందనుకో, ఇందులో త్రో చేసేస్తుంది క్యాచ్ బ్లాక్. ఎర్రర్ వచ్చింది అని సిస్టమ్కి ఎలా తెలుస్తుంది, తెలియాలి కదా, సిస్టమ్కి అర్థం కావాలి కదా. గ్లోబల్ వేరియబుల్ ఉంది ఒకటి, దాన్ని బేస్ చేసుకొని అది అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇందులో ఎర్రర్ వచ్చింది అని. ఏంటంటే @ ఎర్రర్, @ ఇప్పుడు వర్షన్ గుర్తుందా మీకు, సర్వర్ నేము సర్వర్ నేము, అవి గ్లోబల్ వేరియబుల్. అట్లాగే @ ఎర్రర్ అనమాట. ఒకవేళ ఈ ఎర్రర్ వాల్యూ కనుక 0 అయిందనుకో, నో ఎర్రర్. 0 ఎర్రర్ అంటే ఏమి, నో ఎర్రర్, నో ఎర్రర్ లేనట్లు. ఒకవేళ @ ఎర్రర్ కనుక వాల్యూ 1 అయిందనుకో, నాట్ ఈక్వల్ 0 అయిందనుకో, 1 అనే కదా, నాట్ ఈక్వల్ 0 అయిందనుకో, ఎర్రర్ ఉన్నట్లు. ఇది గ్లోబల్ వేరియబుల్ యూస్ చేస్తాం ఫైండ్ అవుట్ చేయడానికి, అట్లేముండదు, ఓకేనా. ఇది సిస్టమ్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ గ్లోబల్ వేరియబుల్ యూస్ చేసుకొని. ఇది @ ఎర్రర్, ఓకేనా. దీంతో పాటు ఫంక్షన్స్ ఉన్నాయి 3. ఎర్రర్ మెసేజ్ అని, ఇది ఎర్రర్ అండర్స్కోర్ మెసేజ్ అని, ఇది మెసేజ్ ఇచ్చేస్తుంది, ఓకేనా. ఎర్రర్ అండర్స్కోర్ లైన్ అని, లైన్ ఇచ్చేస్తుంది, ఏ లైన్లో ఉంది ఎర్రర్ అని. ఎర్రర్ అండర్స్కోర్ ప్రొసీజర్ అని ఉంటుంది, ప్రొసీజర్ నేమ్ ఇచ్చేస్తుంది, ఏ ప్రొసీజర్ ఎర్రర్ ఉంది, ఓకేనా. ఇంకోటి ఎర్రర్ అండర్స్కోర్ సివియారిటీ ఉంటుంది, ఇది సివియారిటీ అంటే ఎంత, సివియారిటీ అంటే ఎంత మీడియమా, లోనా, హైయా అని ఉంటుంది, అది ఇండికేషన్ అనమాట సివియారిటీ. ఈ 4 మెయిన్గా యూజ్ చేస్తాం ఎందులో, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ కథ. ఎర్రర్ హ్యాండ్లింగ్ మనం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ బిగిన్ ట్రై ఎంట్రై పెట్టుకుంటాం, ఇందులో ఏదో రాస్తాం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్, ఓకేనా. ఎర్రర్ వస్తే ఫైండ్ అవుట్ చేస్తాం, కమిట్ ఎక్కడ చేస్తాము, ఎర్రర్ ఏం రాలేదనుకో ట్రై బ్లాక్లోనే కమిట్ చేస్తాం, క్యాచ్ బ్లాక్లో రోల్ బ్యాక్ చేస్తాం, ఓకేనా. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఏది నేను చూపిస్తాను ఎలా అనేది. commit will happen in try block. Rollback will happen in. We will do commit in try block. We will do commit in try block. We will do rollback in. We will do Rollback in. commit in catch block. రోల్ బ్యాక్ రోల్ బ్యాక్ కమిటీ కాదు కదా,
రోల్ బ్యాక్. సారీ మళ్ళీ అదే రాశాను. వి విల్ డూ రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ ఇన్ క్యాచ్. రోల్ బ్యాక్ చేస్తాం. ఓకేనా, ఎలా అనేది చూద్దాం. ఎర్రర్ అంటే అర్థమైందా? ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇవన్నీ మామూలు మెసేజ్ ఏంది అవన్నీ డిస్ప్లే చేయడానికి ఈ ఫంక్షన్స్. ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ అండర్స్కోర్ లైన్, ఎర్రర్ అండర్స్కోర్ ప్రొసీజర్స్, ఇవి అంటే ఇప్పుడు ఎలా అనేది చూద్దాం, ఎలా హ్యాండిల్ చేస్తాము. ట్రాన్సాక్షన్స్ పెట్టి ఎర్రర్ హ్యాండిల్ ఎలా చేస్తామో చూద్దాం. ఇదంతా రిలేషన్ కదా. నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నేనే. ఓకేనా, క్రియేట్ టేబుల్ సమ్ T1 టేబుల్. జస్ట్ ఐడి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐడి ఒకే కాలం. ఇది ఐడి ఇన్సర్ట్ అయింది అంటే క్రియేట్ అయింది ఒక టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ ఎంటీగా ఉంది. ఇప్పుడు వాటి రిక్వైర్మెంట్ ఏమంటే ID 1 2 ఇన్సర్ట్ చేయండి, ID 1 2 వాల్యూస్ ఇన్సర్ట్ చేయండి, ID 1 దగ్గర 100 అప్డేట్ చేయండి. ఓకేనా అని చెప్పినాడు. ఇంకోటి ఏదో అప్డేట్ స్టేట్మెంట్ చెప్పాడు. మొత్తం ఎన్ని? 3. ఫస్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ ఇంటూ T1 ఆఫ్ ID 1 అంతే కదా, కమా 2 ఇది ఒకటి. ఇంకోటి 1 దగ్గర వాడు అప్డేట్ చేయమంటున్నాడు. అప్డేట్ T1 set ID equal to 100 where ID equal to 1. ఇది మనకు అప్డేట్ స్టేట్మెంట్ అంతే కదా. ఇప్పుడు ఇది ఇన్సర్ట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్. ఖచ్చితంగా మనం ఇన్సర్ట్ అప్డేట్ రాస్తే ఖచ్చితంగా ఏం రాయాలి? మనము బిగిన్ అని పెట్టే కదా రాయాలి. SQL లో చెప్పినాను కదా. సో దీనిపైన ఏం పెడతాం? ఖచ్చితంగా మనము బిగిన్ ట్రాన్సాక్షన్ పెట్టే ఇవి రాయాలి. రాయేసినాం. ఇవే కదా SQL కమాండ్స్, ఇవే కదా. దీన్ని తేడా పెట్టుకుంటాము, ట్రై బ్లాక్ లో పెట్టుకుంటాం అంతే కదా. ఎర్రర్ హ్యాండింగ్ పెట్టుకోవాలి కదా. సో ఏం చేస్తాం? సింపుల్ గా ట్రై బ్లాక్ లో పెట్టుకుంటాం. బిగిన్ ట్రైకి ఎండ్ ట్రై. ఇంకా ఏముంటుంది? బిగిన్ క్యాచ్ ఎండ్ క్యాచ్. ట్రై బ్లాక్ పెట్టుకునేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇదే కదా మనకు మెయిన్. ఇది టేబుల్, ఇది పక్కన ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రన్ అవుతుందా? ఇది రన్ అయితే ఎర్రర్ వచ్చింది. దీన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే కదా మనకు ఎర్రర్ వచ్చేది లేదు తెలిసేది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం కండిషన్. ఇఫ్ @ ఎర్రర్ కనుక 0 అయితే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే దీనికి అర్థమైపోతుంది దీని వాల్యూ 0. ఎర్రర్ లేదంటే 0. ఓకేనా. దీనికి ఇక్కడ ఎర్రర్ వచ్చిందని దీనికి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కండిషన్ చెక్ చేసుకునేస్తుంది, దీని వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. ఇఫ్ @ 0 అయింది అనుకో, నో ఎర్రర్ కదా. బిగిన్ అవి ఏం చేయాలి? కమిట్ చేయాలి. ట్రాన్సాక్షన్ ఇక్కడ బిగిన్ చేసినాం కదా. ఏదో మనం కమిట్ అయినా చేయాలి, రోల్ బ్యాక్ అయినా చేయాలి కదా. ఎర్రర్ లేదనుకో కమిట్ చేస్తాం, మనకు రోల్ బ్యాక్ ఎందుకు చేయడం? అంతే కదా. సో బిగిన్ కమిట్ ట్రాన్ ఎండ్ బిగిన్కి ఎండ్. ఓకేనా. ఇది బిగిన్ ట్రై ఎండ్ ట్రైయే. జస్ట్ నేను ఏం చేశాను, ఇది మన SQL స్టేట్మెంట్స్. ఏం చేశాను? బిగిన్ ట్రైకి ఎండ్ ట్రైకి మధ్యలో పెట్టుకున్నాను. ఎర్రర్ చెక్ చేస్తాను. ఎర్రర్ లేదంటే 0 ఎర్రరే కదా. డబుల్ వేరియబుల్ 0 ఎర్రర్. కమిట్ చేసి మెసేజ్ ఇచ్చేస్తాను, ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కమిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. మెసేజ్ ఎలా ఇస్తాము? సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ సింగిల్ కోట్లో హార్డ్ కోడ్ చేస్తాం. ఏమని? కమిట్ అయిపోతుంది. తర్వాత ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తుంది రిజల్ట్లో. ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కమిటెడ్ సక్సెస్ఫుల్లీ యాజ్ మెసేజ్ అంటే స్టేటస్. అర్థమైందా? ఇప్పుడు కమిట్ ఎక్కడ చేస్తాం మనము? ట్రై బ్లాక్లో. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఇందులో ఏమన్నా ఈ ఎర్రర్ని ఎక్కడ త్రో చేస్తుంది? క్యాచ్ బ్యాక్లో త్రో చేస్తుంది కదా. ఇక్కడ చెక్ చేస్తాం మళ్ళీ కండిషన్. ఇఫ్ @ ఎర్రర్ కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే బిగిన్ ఉంటుంది కదా, రోల్ బ్యాక్ చేసామని చెప్తాం. రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ ఏదైనా. ఇప్పుడు మెసేజ్ ఇచ్చేస్తాం, ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ రోల్ బ్యాక్ యాజ్ స్టేటస్ అని. దీంతో పాటు ఇంకొక కాలం కూడా ఇస్తాం. ఆ ఫంక్షన్ వాడుకుంటాం. ఎర్రర్ అండర్స్కోర్ మెసేజ్, అలియాస్ నేమ్ ఏదో ERR అండర్స్కోర్ మెసేజ్ అన్న. మళ్ళీ సేమ్ ఎర్రర్ అండర్స్కోర్ లైన్ యాజ్ అలియాస్ నేమ్. అప్పుడు నాకు అంతా డిస్ప్లే అయిపోతుంది కదా రిజల్ట్లో. రోల్ బ్యాక్ అయిపోగానే నాకు ఈ కాలమ్స్ వచ్చేస్తాయి. స్టేటస్ కాలం వస్తుంది,
నాకు చదువుకుంటా కదా నేను. ఎర్రర్ లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ లైన్ అయిపోయింది. ఎర్రర్ లైన్ అయిపోయింది. ఎర్రర్ లైన్. నెక్స్ట్ ఎర్రర్ ప్రొసీజర్ కదా. ఎర్రర్ ప్రొసీజర్. ఎర్రర్ అండర్ స్కోర్ పక్కనే రాయొచ్చు, కనపడదని ఇక్కడ రాస్తాం. ఎర్రర్ ప్రొసీజర్ యాజ్ ఈఆర్ఆర్ అండర్ స్కోర్ పిఆర్సిడి అందాం. కామా ఎర్రర్ సివియారిటీ కదా. ఎర్రర్ అండర్ స్కోర్ సివియారిటీ యాజ్ ఈఆర్ఆర్ అండర్ స్కోర్ ఎస్విఆర్టీవై అందాం మీద షార్ట్కట్లో. అలియాస్ నేను మీద ఒకటి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? అంటే ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఆ ఎర్రర్ బట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎర్రర్ లైన్లో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకో, అది ఇక్కడ ఇక్కడ ఎర్రర్ ఆటోమేటిక్గా ఇది నాట్ ఈక్వల్ జీరోనే కదా, జీరో అంతే కదా. అప్పుడు ఇక్కడ ఎంటర్ కాదు, అది ఎంటర్ కాదు, ఎర్రర్ వచ్చేసింది. ఇది వెంటనే ఈ ట్రై బ్లాక్ ఏం చేస్తుంది, ఇది త్రో చేస్తుంది. చేస్తుంది. దీని వాల్యూ 1 నాట్ ఈక్వల్ జీరో అయిపోతుంది. మిగిలిన రోల్ బ్యాక్ అయిపోతుంది మొత్తం. అంటే ఎర్రర్ ఎక్కడ వచ్చిండొచ్చు, ఈ రెండు స్టేట్మెంట్లో ఉండేది. ఇక్కడన్నా మేబీ ఈ స్టేట్మెంట్లో అన్నా ఎర్రర్ వచ్చిండొచ్చు, లేదంటే ఈ స్టేట్మెంట్లో అన్నా వచ్చిండొచ్చు. ఓకేనా, ఎక్కడైనా వచ్చిండొచ్చు. ఒకవేళ ఇది ఇన్సర్ట్ అయిపోయి ఇది వచ్చింది అనుకో, రోల్ బ్యాక్ అయిపోతుంది మొత్తం. ఇన్సర్ట్ అయిన రికార్డ్ కూడా రోల్ బ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎర్రర్ ఏమైనా ఉందా ఇప్పుడు ఇందులో? లేదు, ఏం లేదు కదా, ఎర్రర్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను దీన్ని మొత్తం రన్ చేస్తాను, దీన్ని మొత్తంని. ఓకేనా, రన్ చేసినా అనుకో ఏమవుతుంది, నాకు ఏం మెసేజ్ వస్తుంది, ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. రన్ చేసినాను, ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ టేబుల్ డేటా 1 2 ఇన్సర్ట్ అయి ఉంటుంది, 1 ప్లేస్లో 100 అప్డేట్ అయింది. అంటే 100 2 ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, చూడు 100 2 వచ్చేసింది. ఇట్లా హ్యాండిల్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం వాంటెడ్గా ఫెయిల్ చేద్దాం. వాంటెడ్గా మనమే. సరే, ఒక నిమిషం. దానికంటే ముందు ట్రంకేట్ చేద్దాం. మెయిన్ టేబుల్ ట్రంకేట్ టేబుల్ T1 కదా. ఎందుకు కన్ఫ్యూజన్, ఎందుకు డేటా ఏం లేదు T1 టేబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ ఇట్లే ఒక కరెక్ట్గా పెడతాను. ఈ ఐడి ప్లేస్లో ఏ అని పెట్టినాయి. ఇది వేర్కేర్ కదా, ఇది ఇంటీజర్ కదా. ఎర్రర్ త్రో చేయాలి కదా, కంపల్సరీ, అంతే కదా. ఒక నిమిషం దీన్ని కాపీ చేసుకొని న్యూ క్వెరీ ఓపెన్ పెడతాను, నీట్గా ఉంటుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, అది ఎర్రర్ త్రో చేయాలి కదా. ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఇట్లా రన్ చేసేయచ్చు కదా. ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ రోల్ బ్యాక్, కన్వర్షన్ ఫెయిల్ అండ్ కన్వర్టింగ్ ద వాల్యూ ఏ టు డేటా టైప్ ఇంటీజర్ అంట. ప్రొసీజర్ నల్ వచ్చింది, ప్రొసీజర్ నేమ్. ఎందుకంటే ఇది ప్రొసీజర్లో పెట్టలా మనం, ప్రొసీజర్ నేమే లేదు కదా. అందుకని ఇది మామూలు క్వైరీస్ రాసుకున్నాం మనం, అందుకని నల్ వచ్చింది. సివియారిటీ ఎంత వచ్చింది ఇక్కడ, 16. మామూలుగా ఎక్కువ నార్మల్గా ఎర్రర్ సివియారిటీ 16 వస్తుంది. 16 ఎర్రర్ సివియారిటీ 16 అంటే మనము అది లో అనమాట. మనమే హ్యూమన్ బీయింగ్స్ కంటితో చూసి దాన్ని మాడిఫై చేసేయచ్చు. అది దాని ఇండికేషన్. ఏది ఎర్రర్ సివియారిటీ ఇండికేషన్. అంటే ఎంత హై సివియారిటీ అంటే ఎంతవరకు ఎర్రర్ హై సివియారిటీ అంటే మ్యాక్సిమం నుంచి అది కరెక్ట్గా చూడాలి నేను. అంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేసి నాది కూడా 16 అయితే నాకు ఇప్పుడు రాలేదు అట్లా. మోస్ట్లీ నాకు 16 వస్తుంది. 16 మనమే కంటికి చూసి చెప్పేసినట్లు. హైయర్ లో సివియారిటీ లో అనమాట. ఇది లో అనమాట. we can find out manually. We can manage manually అని దాని ఇండికేషన్. ఎర్రర్ సివియారిటీ 16 వచ్చిందంటే ఇప్పుడు మనకు 16 వచ్చింది. ఏ లైన్లో వచ్చింది, 6th లైన్లో వచ్చింది. ఇక్కడ మామూలుగా నోట్ ప్యాడ్ 1 2 3 వస్తాయి మనకు. అది ఎలాగో నాకు తెలియదు ఇక్కడ సెట్టింగ్, అది మాకు తెలుస్తుంది. లేదంటే ఇక్కడ చూడండి, ఇది 1 కదా, ఇది 2, నెక్స్ట్ ఇది 3 4 5 కన్సిడర్ చేస్తుంది. ఇది 6th లైన్. ఇక్కడ మనకు మెన్షన్ తెలుస్తుంది. నెంబరింగ్ ఉంటే మనకు నీట్గా తెలిసిపోతుంది. ఏ లైన్ చూడు, ఎర్రర్ 6th లైన్లో ఎర్రర్ వచ్చింది అంటే ఇది ఎర్రర్ మెసేజ్ కూడా ఇచ్చింది. ఏని ఇంటీజర్ కన్వర్ట్ కాలేదంట. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ప్రొసీజర్లో పెట్టాలంటే క్రియేట్ ప్రొసీజర్, దీనికి ఏం పారామీటర్లు ఏం లేవు కదా. సో సింపుల్గా నార్మల్ స్టోర్ ప్రొసీజర్, క్రియేట్ ప్రొసీజర్ PR_TCL అందాం. యాజ్ బిగిన్
ఇన్విటేషన్, ప్రొసీజర్ క్రియేటెడ్. ఇప్పుడు ప్రొసీజర్ రన్ చేసుకుంటాం అంతే. మనం ఎవడైనా అంతే కదా. అంటే ఇప్పుడు జస్ట్ ఇంత హ్యాండిల్ చేయాలి. ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తామంటే ఒక ప్రొసీజర్లో మనం ఇదంతా ఇది బిగిన్ ట్రై ఇది నీట్గా పెట్టాలి. మనం ఇట్లాగే పెట్టాలి. కాన్స్టెంట్ ఇవన్నీ చేంజ్ కావు. కోడ్ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ, దీనిపైన అన్నీ ఇలాగే పెట్టాలి. రియల్ టైం ఇట్లా చేస్తారు కదా. అంతే ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇంతే. అంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేసినాము, ఇక్కడ ఏదైనా వాడు ఏదైనా పాస్ చేసేవి ఉంటాయి, మామూలుగా పాస్ చేసేవి ఉంటాయి, చేంజ్ చేస్తారు. అంటే ఇన్ని డేస్ మనం మామూలుగా డిలీట్ అప్డేట్ అలా చేసాం. అవును, నార్మల్గా చేసినాం. మామూలుగా టెస్టింగ్ అయితే మనం నార్మల్గా చేసుకుంటాము. ప్రొసీజర్లో డిలీట్ ఇన్సర్ట్ రాసేటప్పుడు కంపల్సరీ బిగిన్ ట్రయల్ ఇవన్నీ పెట్టాలి. ఒక ప్రొసీజర్ మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ అప్డేట్ రాస్తామంటే ఈ 3 సెలెక్ట్ క్వరీకి అవసరం రాయము. వీటికి ప్రొసీజర్ డిఎంఎల్ ఆపరేషన్ చేయడం ముందు ఈ ప్రొసీజర్ రన్ చేస్తాను. ఏమైనా వచ్చింది ఎర్రర్? ఈ ప్రొసీజర్లో ఉంది ఎర్రర్. వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఇది మనకు ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినాం కదా. ఎందుకు ఇట్లా ప్రొసీజర్ నేమ్ రాస్తామంటే ఇప్పుడు దీన్ని ఇంకో ప్రొసీజర్లో కాల్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు దీనిపైన ఏదో ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంది, అది బాగా రన్ అయిపోయింది, ఇది ఫెయిల్ అయిపోయింది కదా. ఇదే అప్పుడు నాకు తెలియాలి కదా. అట్లా 10 ఉన్నాయనుకో, ఏ ప్రొసీజర్లో ఎర్రర్ వచ్చింది చెప్పేస్తుంది దీంట్లో, ఆ ప్రొసీజర్లో ఎర్రర్ వచ్చింది. అర్థమైందా? అందుకు మెయిన్గా మనం ఇట్లా పెడతాము వాడు. ఇప్పుడు ఇది అర్థమైందా? ఈ ట్రాన్సాక్షన్స్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎట్లా పెడతామనేది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను, మళ్ళీ 100 చేసేస్తాను. ఇక్కడ ఏం చేయాలి? జస్ట్ ఆల్టర్ చేయాలి కదా ప్రొసీజర్ని. ఆల్టర్ చేసాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా నాకు మెసేజ్ వచ్చేసింది. సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది డేటా. ఇది మెయిన్గా ట్రాన్సాక్షన్స్ అంటే. ఓకేనా? అంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో కమిటెడ్ డేటాని రోల్ బ్యాక్ చేయొచ్చా అంటాం. వన్స్ కమిట్ అయిన తర్వాత రోల్ బ్యాక్ చేయలేము. అది ఒక పాయింట్. కమిట్ ఎక్కడ చేస్తాము? ట్రై బ్లాక్ ఏ బ్లాక్లో చేస్తాము, రోల్ బ్యాక్ ఏ బ్లాక్లో చేస్తాము అడుగుతాం. కమిట్ చేస్తాము, రోల్ బ్యాక్ వచ్చి క్యాచ్ బ్లాక్లో రోల్ బ్యాక్ చేస్తాం. ఓకేనా? ఎర్రర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాడు నువ్వు అడుగుతావు. అర్ధరేట్ ఎర్రర్ గ్లోబల్ వేరియబుల్ యూస్ చేస్తాం. అది 0 అయితేనేమో నో ఎర్రర్, 1 ఉంటే ఎర్రర్, నాట్ ఈక్వల్ 0 అయితేనేమో ఎర్రర్ ఉన్నట్లు. అంతే. మెసేజ్ చూపించుకున్నా ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ లైన్, ప్రొసీజర్, సివిఆర్టీ అన్నమాట. సరే, ఇప్పుడు ఇదేంది? ఇది ఒక ప్రొసీజర్ కదా. ఇప్పుడు జాగ్రత్తగా రండి. ఇది నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాంటెడ్గా ఫైల్ చేద్దాం. మళ్ళా ఏనే కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ సినారీ అర్థమైంది కదా. ఫస్ట్ దీన్ని ఆర్డర్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్రొసీజర్లో ఇన్సర్ట్ స్టేట్మెంట్ అప్డేట్ స్టేట్మెంట్ రాస్తామంటే ఇవన్నీ పెట్టాల్సిందే కంపల్సరీ. ఓకేనా? ట్రాన్సాక్షన్స్ అలాంగ్ విత్ ఎర్రర్ హ్యాండ్. సెలెక్ట్ క్వరీస్ అవసరం బా, అవి ఎవరికి పెట్టాలి. ఓన్లీ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇవి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రన్ చేస్తే నాకు ఫెయిల్ అయిపోయింది ఈ ప్రొసీజర్. సరే, ఇది పక్కన పెట్టాలి. ఇప్పుడు మామూలుగా ఈ ట్రాన్సాక్షన్స్ దేని మీద బేస్ అవుతాయంటే వర్క్ అవుతాయంటే యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. ఈ ప్రాపర్టీస్ ఇందులో ట్రాన్సాక్షన్స్లో యాసిడ్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ వర్క్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. యాసిడ్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ వర్క్ అవుతాయి. ఓకేనా? ట్రాన్సాక్షన్స్ వర్క్స్ బేస్డ్ ఆన్ యాసిడ్ ప్రాపర్టీస్. యాసిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Transactions works based on acid properties. ఏ అంటే అటామిసిటీ. ఏ అంటే ఏంటి? అటామిసిటీ. ఏ అంటే అటామిసిటీ. ఇదేం చెప్తుందంటే అయితే ట్రాన్సాక్షన్ పూర్తిగా జరిగిపోతుంది, లేకపోతే అసలు జరగదు అని చెప్తుంది.
అదే జరుగుతుంది ఇప్పుడు మన కాడ. రోల్ బ్యాక్ అయితే పూర్తిగా జరుగుతుంది, లేకపోతే అసలు జరగదు, అంటే రోల్ బ్యాక్ అయిపోతుంది పూర్తిగా, అంతే కదా. అదే చెప్తుంది ఇది. ఇది అటామసిటీ అంటే. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఇట్ ఇండికేట్స్, ఓకేనా, either transaction fully completed or none. పూర్తిగా జరిగిపోతుంది, లేకపోతే అసలు జరగదు, or none. It indicates either transaction fully completed or none. అంతే కథ. నెక్స్ట్ ఏంది సి అండ్ సి అంటే కన్సిస్టెన్సీ. ఇది కన్సిస్టెన్సీ, ఓకేనా. కన్సిస్టెన్సీ అంటే ఏం చెప్తుందంటే ఇదేం చెప్తుందంటే ఇది ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షను హాఫ్ ఫినిష్డ్ స్టేట్లో ఎప్పుడు కంప్లీట్ కాదు అని చెప్తుంది. సగం జరిగి సగంలోనే కంప్లీట్ కాదు అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇన్సర్ట్ ఉంది, అప్డేట్ జరిగింది కదా, ఇప్పుడు ఇన్సర్ట్ జరిగిపోయింది, అది హాఫ్ కంప్లీట్ అయిపోయింది కదా, అంతే కదా. మళ్ళీ అప్డేట్ ఫెయిల్ అయిపోయింది, అప్పుడు ఏమైపోయింది, మొత్తం రోల్ బ్యాక్ అయిపోయింది. అంటే హాఫ్ ఫినిష్డ్ స్టేట్లో ట్రాన్సాక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదు కదా, అదే చెప్తుంది ఇది. ఏది కన్సిస్టెన్సీ అనేది, ఓకేనా. ఇట్ ఇండికేట్స్ ఏం చెప్తుందంటే ఇది ఇట్ సేస్, ఓకేనా, ట్రాన్సాక్షన్, ఓకేనా, నెవర్, ఓకేనా, నెవర్ కమిట్, ఓకేనా, అట్ హాఫ్ ఫినిష్డ్ స్టేట్, హాఫ్ ఫినిష్డ్ స్టేట్, ఓకేనా. ఇట్ సేస్ నెవర్ కమిట్ అట్ హాఫ్ ఫినిష్డ్ స్టేట్. హాఫ్ ఫినిష్డ్ స్టేట్లో కమిట్ కాదు అని చెప్తుంది. ఏది కన్సిస్టెన్సీ. అయితే పూర్తిగా జరిగితేనే కమిట్ అవుతుంది, హాఫ్ ఫినిష్డ్ స్టేట్లో కమిట్ అవుతుందా, అదే చెప్తుంది. ఇట్ సేస్ ట్రాన్సాక్షన్ నెవర్ కంప్లీటెడ్ అని అనొచ్చు, కమిట్ అని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నెవర్ కంప్లీటెడ్, నెవర్ కంప్లీటెడ్ ఆర్ కమిట్ అట్ హాఫ్ ఫినిష్డ్ స్టేట్ అని చెప్పి, ఓకేనా. అయ్యి తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏంది డ్యూరబిలిటీ, ఐసోలేషన్. నెక్స్ట్ ఏంది ఐసోలేషన్, రేపు చెప్పుకుందాం ఈ క్లాస్లో, సింపుల్. ఈ ఐసోలేషన్ లెవెల్స్ ఉంటాయి మనకి ఎస్క్యూఎల్లో. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ బిగిన్ చేసినావు, నువ్వు అప్డేట్ చేస్తున్నావు. ఏంది T1 అనే టేబుల్ ఉంది, నేమ్ అనే కాలం ఉంది, ఏ ఉంది, నువ్వు బి అని అప్డేట్ చేస్తున్నావు. అదే టైంలో నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ఏని డిలీట్ చేస్తున్నావు. నువ్వు ట్రాన్సాక్షన్ బిగిన్ చేసి నీ సిస్టంలో, నీ అదే సర్వర్లో నువ్వు చేస్తాను. అట్ ఏ టైం ఇద్దరు ఒకేసారి చేసినారనుకో, అప్పుడు సిస్టమ్కి అర్థం కాదు, లాక్ పడిపోతుంది టేబుల్ పైన. ఏం పడుతుంది, లాక్స్ పడతాయి టేబుల్ పైన. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అట్ ఏ టైం జరిగినప్పుడు ఏం పడతాయి మన టేబుల్ పైన, లాక్స్ పడతాయి. ఆ లాక్స్ని అవాయిడ్ చేయడానికి మనకు ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయి ఎస్క్యూఎల్ సర్వర్లో. ఐసోలేషన్ లెవెల్స్ రేపు చెప్పుకుందాం సింపుల్గా. సింపులే లేదు, మనం చేయము, వాళ్ళు డీబీ వాళ్ళు ఏ వాళ్ళు చేసుకుంటారు. ఇవి మనం జస్ట్ తెలిసి పెట్టుకోవాలి. అంటే ఐసోలేషన్ లెవెల్స్ ఏం చేస్తాయంటే లాక్స్ని పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. నీ ట్రాన్సాక్షన్ నీ సపరేట్గా ఉంచుతుంది, నీ ట్రాన్సాక్షన్ నీ సపరేట్గా ఉంచుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కాకుండా హ్యాండిల్ చేస్తుంది. ఏది ఐసోలేషన్ అనేది, అదే చెప్తుంది, ఓకేనా. ఐసోలేషన్ అంటే ఏంటంటే అర్థమైంది ఇప్పుడు మీకు. ఇట్ కీప్స్, ఓకేనా, ఈచ్ ట్రాన్సాక్షన్స్ సపరేట్ ఈచ్ అదర్. ఇట్ కీప్స్, ఓకేనా, ఇట్ సింపుల్లీ ఇట్ కీప్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ సపరేట్ ఈచ్ అదర్. సపరేట్ ఒకదానికి ఒకటి సపరేట్ చేస్తుంది. అప్పుడు లాక్స్ పడకుండా అవాయిడ్ చేస్తున్నాను. అదే ఐసోలేషన్ లెవెల్స్ అంటే లాక్స్ని అవాయిడ్ చేయడానికి, ఓకేనా. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ లాక్స్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ లాక్స్ అనే టేబుల్ పైన కదా లాక్స్ పడేది, అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాం ఐసోలేషన్. నెక్స్ట్ డ్యూరబిలిటీ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఇది డ్యూరబిలిటీ. ఇదేం చెప్తుందంటే డ్యూరబిలిటీ, ఇది ఈ ప్రాపర్టీ గ్యారంటీ ఇస్తుంది. ఏమంటే ట్రాన్సాక్షన్ రన్ చేసినాం, ఈ ప్రొసీజర్ రన్ అవుతుంది, ఇన్సర్ట్ జరిగిపోయింది, ఇక్కడ అప్డేట్ జరిగిపోయింది, ఆటోమేటిక్గా కమిట్ అయిపోయింది. కమిట్ అయిపోయిన వెంటనే CPU క్రాష్ అయిపోయింది, లేదా సిస్టమ్ క్రాష్ అయిపోయింది మన సిస్టమ్. అట్లాంటి వరస్ట్ సిచ్యువేషన్స్ అప్పుడు మన కమిటెడ్ డేటాని మన డేటాబేస్ వదిలి ఎక్కడికి పోదు అని చెప్తుంది. ఏది డ్యూరబిలిటీ. సిస్టమ్ మొత్తం సిస్టమ్
అట్లా సిచ్యువేషన్స్ రాదు కానీ చెప్తుంది మీనింగ్ డ్యూరబిలిటీ అని. ఓకేనా? అదే కానీ మీనింగ్ దాని మీనింగ్ అదంట. అదే ఓకేనా. ఇట్ గ్యారంటీస్ ఓకేనా కమిటెడ్ డేటా నెవర్ లీవ్ అవర్ డేటాబేస్. గ్యారంటీస్ నెవర్ కమిటెడ్ డేటా డేటా నెవర్ లీవ్ అవర్ డేటాబేస్. నెవర్ లీవ్ అవర్ డేటాబేస్ అంటే ఇట్ గ్యారంటీస్ కమిటెడ్ డేటా నెవర్ లీవ్ అవర్ డేటాబేస్. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ వర్స్ట్ సిచ్యువేషన్స్, ఇన్ కేస్ ఆఫ్ worst situations like CPU crash or system crash, ఓకేనా, ఫైర్ ఇవి ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనకి ఏంటంటే మన ట్రాన్సాక్షన్ ఇది గ్యారంటీ ఇస్తుంది. కమిటెడ్ డేటా నెవర్ లీవ్ అవర్ డేటాబేస్ ఉంది. ఏం మోహన్ బాబు బాగున్నావా? చాలా బాగున్నా. 5 minutes. It guarantees committed data never leave our database in case of worst situations like CPU crash or system crash. ఇవి యాసిడ్ ప్రాపర్టీస్ అంతే కదా. ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని వర్క్ అవుతాయి. ఇక్కడ మీరు ఇప్పుడు మీకు వీటిని గమనిస్తే అది అట్లనే వర్క్ అవుతుంది. అయితే పూర్తిగా జరుగుతుంది, లేకపోతే అసలు జరగదు. సగంలో కంప్లీట్ కాదు, అంతే కదా. కంప్లీట్ డేటాని నెవర్ లీవ్ అవ్వదు మన డేటాబేస్. ఓకేనా. ఇవి డెఫినేషన్స్ అట్లే నేర్చి పెట్టుకోవాలి. వీటి బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇది అర్థమైందా? ట్రాన్సాక్షన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తాను ప్రొసీజర్లో. ఇప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏమంటారంటే, ఇప్పుడు ఇది ఒక ప్రొసీజర్. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను క్వశ్చన్. కమిటీ డేటా మనకు డేటాబేస్ కమిటీ డేటాని ఒకసారి కమిటీ అయితే రోల్ బ్యాక్ అవుతుందా? సరే, అది పక్కన పెట్టండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఏముంది? ఈ స్టేట్మెంట్స్, ఈ 2 స్టేట్మెంట్స్ ఉంది. ఇప్పుడు వాడు ఏం చేస్తానంటే, ఏ ప్రొసీజర్ ఇదే కదా, అది వాడు ఇదే కాల్ చేస్తాను. ఎర్రర్ వచ్చిందా లేదా? ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ట్రంకేట్ చేస్తాను నా టేబుల్. ఏ టేబుల్ అది? ట్రంకేట్ టేబుల్ T1 టేబుల్. అంటే ఇప్పుడు ట్రంకేట్ T1 టేబుల్లో డేటానే లేదు. నేను ఈ ప్రొసీజర్ తీసుకున్నాను. ఏ ప్రొసీజర్? ఈ ప్రొసీజర్లో ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, కానీ ఫెయిల్ అవుతుంది ఇది. ఎందుకు? ఇది మిస్ మ్యాచ్ కదా, ఫెయిల్ అవుతుంది, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకో ప్రొసీజర్లో కాల్ చేస్తాను. పేరెంట్ ప్రొసీజర్లో ఈ ప్రొసీజర్ని అనుకున్నాం. క్రియేట్ ప్రొసీజర్ PR_parent అన్న యాజ్ బిగిన్. ఓకేనా. యాజ్ బిగిన్. ఓకేనా. ఇక్కడ వాడు కాల్ చేస్తాడు ఆ ప్రొసీజర్. ఎగ్జిక్యూట్ ఇది. ఈ ప్రొసీజర్ కాల్ చేస్తాను. ఎండ్ ఉంటుంది. దీని ముందు ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాడు వాడు. ఇన్సర్ట్ ఇంటూ T1 ఆ టేబుల్ T1 టేబుల్లోకి. దీనికి వీడు ఇది మెయిన్ ప్రొసీజర్ కదా, ఇది ఇన్సర్ట్ స్టేట్మెంటే కదా. దీనికి మళ్ళీ వాడు ట్రాన్సాక్షన్స్ రాసుకున్నాడు ఇక్కడ. అర్థమైందా? అంటే ఇదే కదా. దీనికి ఏం పెట్టుకుంటాడు వాడు? బిగిన్ ట్రై అని పెట్టి ఇది రాసుకున్నాడు. ఈ 2 దీని మీద ఏం పెడతాడు? ఇంకా బిగిన్ ట్రై ఉంటుంది కదా, ట్రై బ్లాక్లో పెట్టుకుంటాడు కదా. బిగిన్ ట్రై. అర్థమైందా? ఎండ్ ట్రై ఉంటుంది. బిగిన్ క్యాచ్, ఎండ్ క్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కదా బిగిన్ ట్రై, ఇదే కదా మెయిన్. ఇక్కడ ఏం చేస్తాడు వాడు? చెక్ చేసుకుంటాడు కదా. @ కనుక 0 అయింది అనుకో, బిగిన్ ఎండ్ కమిట్ అయిపోమని చెప్తాం కదా. కమిట్ మెసేజ్ ఇచ్చేస్తాడు. ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ కమిటెడ్ సక్సెస్ స్టేటస్ లేదా స్టేటస్ 1 అన్న. ఓకేనా. అయిపోయింది కదా, కమిట్ అయిపోయింది. ఇక్కడ ఏం రాస్తాం మళ్ళా? ఫర్దర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే బిగిన్ అయ్యి రోల్ బ్యాక్
ట్రాన్ ఎండ్ అంతే కదా. రోల్ బ్యాక్ ట్రాన్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము, మెసేజ్ ఇస్తాం. మెసేజ్ ఏమని, ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ రోల్ బ్యాక్ అంతే కదా. స్టేటస్ 1 అంత. అలాగే ఎర్రర్ ఎర్రర్ లైన్ ఎర్రర్ మెసేజ్ ఏఆర్ అండర్స్కోర్ ఎల్ఎన్ఈ అంత. ఎర్రర్ మెసేజ్ ఎర్రర్ అండర్స్కోర్ మెసేజ్ కదా. యాజ్ ఏఆర్ అండర్స్కోర్ మెసేజ్. అలాగే ఎర్రర్ ప్రొసీజర్ ఎర్రర్ అండర్స్కోర్ ప్రొసీజర్ యాజ్ ఏఆర్ఆర్ అండర్స్కోర్ ఏఆర్సిడి ప్రొసీజర్. ఎర్రర్ సివియారిటీ ఎర్రర్ అండర్స్కోర్ సివియారిటీ అది ఏఆర్ఆర్ అండర్స్కోర్ సివిఆర్టీవై. మెయిన్ దీనికి ఎన్ని ఉంటుంది కదా, ఈ ప్రొసీజర్ క్రియేట్ చేశాను. ఆల్రెడీ ఉంది కదా పేరెంట్ 1 అంటారు, అదేంటి పేరెంట్ 2 క్రియేట్ అయింది. దీనికి ఏం ప్రొసీజర్ ఇచ్చినాము, టీసీఎల్ కదా. ఇప్పుడు ఇది కదా, వాడు ఇప్పుడు ఇది రన్ చేస్తాడు కదా, అంతే కదా. ఇప్పుడు ఇది రన్ చేస్తానే ఏ రన్ అవుతాయి, ప్రొసీజర్ ఈ ఫస్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుందా, ఆ టేబుల్కి 10 అని ఇన్సర్ట్ అవుతుందా, ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ ప్రొసీజర్ కాల్ అవుతుందా, ఇది ఫెయిల్ అవుతుంది కదా. ఎగ్జిక్యూట్ ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఇక్కడ అప్డేట్లో ఏ పెట్టి ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుంది, అంతే కదా. ఓకే అంటే ఫెయిల్ అవుతుంది కదా. ఇప్పుడు వాడు సినారియో ఏమంటే ఇది ఆల్రెడీ ఏంది అప్డేట్ అయ్యి ఇన్సర్ట్ అయింది ఇన్సర్ట్ అయింది. నిమిషం ఉంది. ఇట్లా పెడదాం, అది రోల్ బ్యాక్ అయిపోయింది. ఇట్లా పెడదాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెడదాం, ఓకేనా. ఇక్కడ ఏ పెట్టేసిన, ఇక్కడ ఏదో సమ్ ఏ అని పెట్టిన. ఈ ప్రొసీజర్ నార్మల్గానే సక్సెస్ చేస్తాను దీన్ని, కన్ఫ్యూజ్ కావద్దండి. 100 అని పెట్టి నార్మల్గా సక్సెస్ అవుతుంది. ఓకే ఆల్టర్ చేసిన అంటే ఇది ఇప్పుడు సక్సెస్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నా సినారీ వాడు ఎవరిలో అడుగుతాడు, నేను ఒక ప్రొసీజర్లో నాకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అంటాం, మీకు ఏమంటాము ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ రాయేటప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్. అంటే ఇది ఇది ఇప్పుడు వాడు ఏమంటాడంటే నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది, అందులో ట్రాన్సాక్షన్స్ వాడినా, ఓకేనా, అందులో ఎర్రర్ ఏం లేదు. ఆ ప్రొసీజర్ తర్వాత ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాను, ఈ రెండింటిని ఒక ప్రొసీజర్లో పెట్టుకొని నేను రన్ చేసుకుంటాను. దీనిలో కూడా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆ ప్రొసీజర్ ఎర్రర్ లేదు, కమిట్ అయిపోతుంది కదా. మళ్ళీ ఇది రన్ చేసినప్పటికి, మేజర్ రన్ చేసినప్పటికి ఇది కమిట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఎంటైర్ డేటా రోల్ బ్యాక్ అయిపోతుందా, ఓన్లీ ఇది కమిట్ అయిన డేటా రోల్ బ్యాక్ అవుతుందా అవ్వదా అని అడుగుతాడు. ఎందుకు కమిట్ డేటా రోల్ బ్యాక్ కాదు కదా మనకి SQL-లో. కమిట్ అయిందంట. ఏమంటే ఇప్పుడు ఇది కదా, దీన్ని ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ చేసిన ప్రొసీజర్, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాడు వాడు. రన్ చేయగానే ఇది సక్సెస్ అయిపోతుంది, ఇందులో ఎర్రర్ లేదు. ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఇక్కడ సక్సెస్ అవుతుంది, కమిట్ అయిపోతుంది కదా. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఆ కమిట్ నాకు ఇప్పుడు వాడు అడుగుతాడు క్వశ్చన్, ఎంటైర్ రోల్ బ్యాక్ అయిపోతుందా అవ్వదా అని అడుగుతాడు. అయిపోతుంది, ఎంటైర్ రోల్ బ్యాక్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ కమిట్ అయినప్పటికీ కూడా దీనికి అప్పర్లో ఏముండాయి, మళ్ళీ ట్రాన్సాక్షన్ ఉంది కదా. ఓకే బిగిన్ ట్రాన్స్ అగైన్ మళ్ళీ ఇప్పుడు దీని లోపల ట్రాన్సాక్షన్ ఉంది, మళ్ళీ బిగిన్ అవుతుంది. ఓకే, కానీ దీనిపైన కూడా మళ్ళీ ట్రాన్సాక్షన్ ఉంది కదా. అప్పుడు ఇది కూడా దీన్ని కన్సిడర్ చేసుకుంటుంది కదా, దీంతో కూడా కమిట్ చేసి పెట్టుకుంటుంది. కానీ పూర్తిగా కమిట్ చేయి పార్షియల్గానే. ఎందుకు అంటే బిగిన్ ట్రాన్ పెట్టినాం దీనిపైన మళ్ళీ. అప్పుడు ఈ బిగిన్ ట్రాన్ కింద ఈ రెండు సక్సెస్ అయితేనే కదా ఇది ఒప్పుకుంటుంది. అర్థమైందా? ఇది అందుకు సెకండ్ టైం బిగిన్ ట్రాన్ పెట్టినప్పుడు మళ్ళీ రోల్ బ్యాక్ ఎన్ని ఏం సింగిల్ ఎర్రర్ వచ్చినా అన్ని రోల్ బ్యాక్ అయిపోతుంది. బ్లైండ్గా మనం బిగిన్ ట్రాన్ పెట్టినామంటే అందులో ఒక్క ఏమి ఇష్యూ ఉన్నా కూడా అన్ని రోల్ బ్యాక్ అది సింపుల్గా చెప్పాలంటే బాడీలో అంతే కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు ఆర్డర్ చేసిన నేను, ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది నాకు చూడు, కమిట్ అయింది. ఇక్కడ కమిట్ సక్సెస్ఫుల్ అంటే దీనికి దీని లోపల ఎర్రర్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. ఈ ఫైనల్గా రోల్ బ్యాక్ ఎర్రర్ ఉంది ఇందులో.
రోల్ బ్యాక్ అయిపోయింది చూడు పేరెంట్ ఏ ప్రొసీజర్లో ఎర్రర్ ఉంది, ఈ ప్రొసీజర్లో ఎర్రర్ ఉంది. ఏది 16 ఎర్రర్. ఓకేనా, రోల్ బ్యాక్ అయిపోయింది చూడు, కన్వర్షన్ ఎర్రర్ అని ఇందులో. ఇప్పుడు ఇందులో ఏముంది, డేటా సక్సెస్ కమిట్ అయింది కదా, కమిట్ అయితే 1 2 ఇన్సర్ట్ అవ్వాలి, 1 దగ్గర 100 అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఆ టేబుల్ చెక్ చేయాలి కదా మనము. చెక్ చేస్తే ఇప్పుడు ఉండకూడదు ఏమి, మనం చెప్పుకున్న దాని ప్రకారం మొత్తం రోల్ బ్యాక్ అయిపోవాలి కదా. చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం లేదు చూడు, అంతా రోల్ బ్యాక్ అయిపోయింది. అర్థమైందా? అంటే కమిట్ అవుతుంది ఇక్కడ, కానీ మళ్ళీ దానికి అప్పర్లో కూడా మళ్ళీ ట్రాన్సాక్షన్, దానిపైన కూడా ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది. అర్థమైందా? ఇలా సింపుల్ కాన్సెప్ట్ నీట్ చూస్తే అర్థమైపోతుంది మీకు. ఏంటంటే చిన్న క్యాచ్ చేస్తారు, అర్థమైందా? ఎలా రాస్తాను అనేది క్యాచ్ చేస్తే అర్థమైపోతుంది. ఏముంది, ఇది ఫస్ట్ ఇది రాసుకుంటాం. మనకి ఎవరికి ఇది ఫస్ట్ ఎత్తగానే ఇది రాయం కదా, ఈ ప్రొసీజర్ రాయాలి కదా ఫస్ట్. మనం ఈ ప్రొసీజర్ నేను రాసుకున్నా, దాంట్లో ఇన్సర్ట్ ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా. వాడే మళ్ళీ ఏం చెప్పిన, నాకు ఇది ఇంకో ప్రొసీజర్లో కాల్ చేయమని చెప్పినాడు. అట్లా నేను ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇన్సర్ట్ రాయమన్నాడు మన రిక్వైర్మెంట్. సో నేను ఇన్సర్ట్ రాసుకున్నా. దీనికి మళ్ళీ బిగిన్ పెట్టాలి కదా, ఇన్సర్ట్ ఉంది కదా. నేను పైన మళ్ళీ ట్రాన్సాక్షన్ బిగిన్ చేసిన. అప్పుడు ఈ సక్సెస్ అయిపోయి కమిట్ అయిపోయింది, బట్ ఇది ఎర్రర్ వచ్చింది. టోటల్ కమిట్ మొత్తం రోల్ బ్యాక్ అయిపోతుంది, ఎందుకంటే దీనిపైన కూడా మళ్ళీ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి పేరెంట్ లెవెల్లో. అర్థమైందా? అంతే. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంతే ట్రాన్సాక్షన్స్ అంటే. డిఫరెంట్ క్వశ్చన్ అర్థమైందా మీకు ఇప్పుడు? ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్, TCL ఎర్రర్ హ్యాండిల్. ఎర్రర్ హ్యాండిల్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమన్నా క్లియర్గానే ఉంది కదా, ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది మీకు. ఈ ప్రాపర్టీస్ అడుగుతారు, యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటివి, అటామిసిటీ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఐసోలేషన్, డ్యూరబిలిటీ అంటే ఏంటి. ఓకేనా, ఇవి చూసుకోండి. రేపు చెప్పుకున్నాం టాపిక్. TCL ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్ అయిపోయింది, ఫంక్షన్స్ అయిపోయింది, ట్రిగ్గర్స్ అయిపోయింది, TCL ఎర్రర్ హ్యాండ్లింగ్ అయిపోయింది కదా. డైనమిక్ SQL క్లస్టర్ ఉంది, అది రేపు మొన్నటి చెప్పుకున్నాను. ఇప్పుడు మన ట్రిగ్గర్ లాక్ అయిందంటే, ట్రిగ్గర్ లాక్ చేసిన క్వరీనే మనం ఎడిట్ చేయాలనుకుంటే లాక్ అయ్యేది టేబుల్. అదే టేబుల్, ఆ టేబుల్ లాక్ అయింది, దాన్ని అప్డేట్ చేయాలనుకుంటాం. మళ్ళీ అప్డేట్ చేయాలనుకో, అప్పుడు విత్ ఆఫ్ నో లాక్ యూస్ చేస్తాం. రేపు చెప్తాను నేను. విత్ ఆఫ్ నో లాక్ యూస్ చేసి అది రేపు చెప్తాను. స్టార్ట్